44 సంవత్సరాల క్రితం ఈ రోజున మరి అన్న ఎన్టీ రామారావు గారి నాయకత్వం, మరి అప్పటికి ఆయన సినీ రంగంలో మహాను వెలిగిపోతున్నాడు. ఆయన సినిమాలో ఏదొచ్చినా సరే 100 రోజులు అనేది కూడా మరి ప్రజల్లో బాగా నాటుకుపోయింది. ఆ యొక్క స్థితిలో ఉన్నా కూడా ఆయన మరి సినీ రంగాన్ని వదిలేసి ఈ ప్రజలకు, పేద ప్రజలకు సేవ చేయాలని వచ్చి మరి ఆ రోజున ఎన్టీఆర్ అభిమానులుగా తిరిగిన మమ్మల్ని అందరినీ కూడా, ఫ్యాన్స్ అభిమానులు అందరినీ కూడా గ్రాజర్ చేసుకుని ఆయన హైదరాబాద్లో ఇవాళ రోజున రమ్మని చెప్పి మరి ఆయన వెళ్ళి హైదరాబాద్లో బేగంపేట మరి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయన తీసుకొచ్చి నాదెళ్ల భాస్కర్ ఇంటికి, అక్కడ నుంచి మళ్ళీ రామకృష్ణ స్టూడియోకి వెళ్ళి ఆయన ఎమ్మటే నడిచి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆ తెలుగుదేశం పార్టీ ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క స్ఫూర్తితో ఆ జెండాని పట్టుకుని పదవులు ఉన్నా లేకపోయినా పనిచేసుకుంటూ మరి ఆ పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే రామారావు గారికి పోయినాక మేము డేలాపడ్డాం. చంద్రబాబు గారి నాయకత్వంలో మేమందరం పనిచేసుకుంటూ, అప్పటిదాకా తెలుగువాడు ఉన్నాడని కూడా తెలియదు. రామారావు పార్టీ పెట్టే వరకు కూడా, ఆయన పార్టీ పెట్టినాకే తెలుగు వాళ్ళు ఒక ఆంధ్రప్రదేశ్ ఉందనేది ఈ ఇండియాలో తెలిసింది. మరి మద్రాసీలు అని పిలిచేవాళ్ళు అన్నప్పుడు. కనుక అలాంటి తరుణంలో కూడా ఆయన ముందుకు తీసుకెళ్లారు. అలాగే చంద్రబాబు గారు వచ్చినాక అభివృద్ధి అనేది ఆయన చూపించారు. కనుక ఈ రోజు వరకు కూడా ఆయన మీద ప్రజలు నమ్మకం పెట్టుకుని ఆయన వెంటే నడుస్తున్నాం. అలాగే యువ నాయకుడు లోకేష్ గారు దాన్నే స్ఫూర్తిగా తీసుకుని ఇప్పుడు విద్యారంగాన్ని వీటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్తూ మరి రాష్ట్రంలో ఇంకా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన పని ఉంది. కాబట్టి ఈ పాడైపోయి మొన్న 5 ఏళ్ళు చూశారు ఎంత నరకం పడ్డారు ప్రజలు. కనుక అలాంటి నాయకుల్ని మనం ఎడంబెట్టి చంద్రబాబు గారి లాంటి నాయకుడిని ముందుకు తీసుకురావాలి. రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.